భయంతో వణికిపోతున్నాడు ప్రభు. గత 2 రోజులుగా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు డెడ్ బాడీని మార్చురీలో అప్పగించడానికి ప్రొఫెసర్తో కలిసి తను మార్చురీకి వెళ్ళాడు. అప్పటికే మార్చురీ వాళ్ళు ఆ శవాన్ని పాతిపెట్టినట్టు రికార్డుల్లో రాసుకున్నారు. తాము ఆలస్యంగా తీసుకురావడం వల్ల ఈలోగా చెక్ చేస్తే ప్రాబ్లం అని అన్ఐడెంటిటీ శవంగా రికార్డులో రాసి కార్పొరేషన్కి అప్పగించినట్టు రాసుకున్నామని, దాన్ని పాతిపెట్టాల్సిన బాధ్యత తమదేనని చెప్పారు. ప్రొఫెసర్ పరమహంస ఆ శవాన్ని పాతిపెట్టించే బాధ్యతను తనకు అప్పగించాడు. శవాన్ని పాతిపెట్టిస్తానంటే ఒక్కసారిగా ఆ డెడ్ బాడీ కళ్ళు తెరిచి చూసినట్టు అనిపించి ఒళ్ళు జల్దరిచ్చింది. ఇదంతా తన భ్రమే కాబోలు అనుకున్నాడు. కానీ 2 రోజులుగా కలలు వస్తున్నాయి. ప్రొఫెసర్ పరమహంస ఎప్పుడో అన్నమాట గుర్తొచ్చాయి. దుష్టశక్తులు ఉన్న వ్యక్తులు మరణిస్తే వాళ్ళని పాతిపెట్టిన 3వ రోజు ఆ శవం నిద్రలేస్తుందట. ప్రొఫెసర్ ఎవరితోనో చెబుతుంటే విన్నాడు. ఇవాళ్టికి సరిగ్గా 3వ రోజు. తను స్వయంగా ఆ శవాన్ని పాతిపెట్టాడు. 13వ నెంబర్ అచ్చిరాదు, మంచిది కాదు. సంఖ్యలోని చివరాంకి అయిన 3వ నెంబర్ కూడా చెడునే సూచిస్తుందట. 2 రోజులుగా ఫ్రెండ్స్ కూడా కలవలేదు. ఒక్కడే ఆ ఇంట్లో పడుకోవాలంటే భయమేసింది. గోడ గడియారం 11 గంటలయ్యింది. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి తన పడగదిలోకి వచ్చి బ్లాంకెట్ వంటికి చుట్టుకుని టీవీ రిమోట్ చేతిలోకి తీసుకుని నొక్కాడు. ఇంగ్లీష్ ఛానల్. ఏదో హారర్ సినిమా వస్తోంది. ఓ ఆత్మ హీరోయిన్ వెంట పడుతూ తరుముతోంది. ఆత్మ హీరోయిన్ని చుట్టేసింది. ఓ చెట్టు ఊడలు హీరోయిన్ని బంధించాయి. హీరోయిన్ కెవ్వుమని కేకలు వేస్తూనే ఉంది. ఆత్మ వికృతంగా నవ్వుతోంది. భయంగా కళ్ళు మూసుకుని రిమోట్తో టీవీ ఆఫ్ చేశాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చల్లటి నీళ్లు తాగాక కాస్త స్థిమితపడ్డాడు. బ్లాంకెట్ నిండుగా కప్పుకొని మునగదీసుకొని ఆంజనేయ దండకం మనసులో చదువుకోవడం మొదలుపెట్టాడు. ఠంగు ఠంగుమంటూ గోడ గడియారం 12 గంటలు కొట్టింది. శ్మశానంలో ఓ తీతుగు పెట్టి అరిచింది. గుడ్లగూబల వృధ భయంకరంగా ఉంది. కుక్కలు ఏడుస్తున్న ధ్వని. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. ఎక్కడో ఎవరిదో శవం కాలుతున్న వాసన. ఠంగు ఠంగుమంటూ గోడ గడియారం 12 గంటలు కొట్టింది. శ్మశానంలో ఓ తీతుగు పెట్టి అరిచింది. గుడ్లగూబలు వృధ భయంకరంగా ఉంది. కుక్కలు ఏడుస్తున్న ధ్వని. చెట్టు కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. ఎక్కడో ఎవరితో శవం కాలుతున్న వాసన. కాటికాపరి బాగా తాగి ఓ మూలకు పడుకుండిపోయి గుర్రు పెడుతున్నాడు. ఆ చీకటిలో చితి తాలూకు వెలుగు శ్మశానాన్ని పరుచుకుంది. పాడుపడిన సమాధులు చాలానే ఉన్నాయి. కాలుతోన్న చితికి 100 గజాల దూరంలో మట్టి ఇంకా తడితడిగానే ఉంది. క్రితం రోజే సన్నటి తుంపర పడింది. నేలంతా పచ్చిగా బురదగా ఉంది. 2 రోజుల క్రితం అక్కడే వాకర్ శవం పాతిపెట్టబడింది. ఆ ప్రాంతంలోని మట్టిలో చిన్న కదలిక వచ్చింది. గుడ్లగూబ భయంకరంగా అరిచినట్లు అనిపించింది. తీతుగు పెట్ట బెదిరిపోయినట్టుంది. కుక్కలు ఆ ప్రాంతానికి దూరంగా పారిపోయాయి. మట్టి మెల్లిమెల్లిగా చెల్లాచెదురవుతూ ఉంది. ఎవరో పారసాయంతో ఎత్తిపోస్తున్నట్టు మట్టి దానంతట అదే పక్కకు తొలగిపోతోంది. క్షణాల్లో మట్టి ఓ పక్కగా రాశిగా పడిపోయింది. ముందు ఓ చేయి బయటకు వచ్చింది. తర్వాత 2వ చేయి. అందులో ఉన్న వాకర్ శవం లేచి నిలబడింది ఓ రోబోలా. తర్వాత కుడివైపు తిరిగింది. అలా నడుచుకుంటూ వెళ్తోంది. టక్ 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 టక్. క్షణక్షణానికి శబ్దం ఎక్కువవుతోంది. ప్రభు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. ఎవరో టక్ టక్ మంటూ శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో అర్థం కాలేదు. గోడ గడియారం వంక చూశాడు. 12:05. ఇంత రాత్రివేళ ఎవరొస్తారు? నైట్ డ్రెస్లో ఉన్న ప్రభు స్లిప్పర్స్ వేసుకొని బయటకు నడిచి మెల్లిగా తలుపు తీశాడు. బయట ఎవరూ లేరు. ఒక్క క్షణం గుండె కుదుట పడింది. మై గాడ్, ఇదంతా తన భ్రమ అనుకుంటూ తలుపు వేసి 4 అడుగులు వేశాడో లేదో కాలింగ్ బెల్ అదే పనిగా మోగసాగింది. ఒక్క క్షణం అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాడు గుండెలు చిక్కబెట్టుకొని. బయట అంతా నిర్మానుష్యం. మళ్ళీ తలుపు తీసి కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. కాలింగ్ బెల్ ఎవరు నొక్కారో అర్థం కావడం లేదు. తన బెడ్రూంలోకి వచ్చాడు.
తలుపులు బిగించాడు. స్లిప్పర్స్ ఓ పక్కగా విడిచి పడుకోబోతుండగా ఈసారి బెడ్రూమ్ను ఆనుకొని ఉన్న కిటికీ మీద మునివేళ్లతో చేస్తున్న శబ్దం వినిపించింది. ఎవరది భయంగా అంటూనే టార్చ్ లైట్ కుడి చేతిలోకి తీసుకొని కిటికీ తలుపులు మెల్లిగా తెరిచాడు. బయట నుంచి చల్లటి గాలి రివ్వున వచ్చి మొహానికి తాకింది. ఎవరూ కనిపించలేదు. ఏంటి ఇవాళ తనకేమైంది, ఎందుకు ఇలాంటి భ్రమ కలుగుతోంది అనుకుంటూ కిటికీ తలుపులు వేయిపోతుండగా మళ్ళీ శబ్దం. తల బయటకు పెట్టి టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆ టార్చ్ లైట్ ఫోకస్లో ఓ మొహం భయానకంగా కనిపించింది. ఎవరది? వాకర్. ఒక్కసారిగా వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. కిటికీ ఊచల మధ్య తలపెట్టి అంది వాకర్ శవం. కిటికీకి అటువైపు నిలబడి ఉంది శవం. మొహమంతా బూడిద రంగు వర్ణంలోకి మారిపోయింది. వాకర్? ఎస్, 1 వీక్ బ్యాక్ చనిపోయిన వాకర్ని. నన్నింకా గుర్తుపట్టలేదా? వాకర్ కళ్ళు తెరుచుకున్నాయి. పెదవులు కదులుతున్నాయి. అతని శరీరంలో నుంచి కుళ్ళిపోయిన శవం తాలూకు వాసన వస్తోంది. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నిన్ను నేను పాతిపెట్టాను కదూ? ప్రభు గొంతు చించుకొని అన్నాడు. వాకర్ చేతులు ప్రభు మొహాన్ని స్పృశించాయి. ఒక్కసారిగా మంచు ముద్ద మొహాన్ని ముద్దాడిన ఫీలింగ్. నో. ప్రభు ఆ చేతిని విసిరికొట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు. వాకర్ కన్నులు గిరిగిరా తిరుగుతున్నాయి. కిటికీ తలుపులు వేసే ప్రయత్నం చేశాడు. తలుపులు మూసుకోవడం లేదు. డోంట్ షట్ ద డోర్స్. వాకర్ పెదవులు కదులుతున్నాయి. ప్రభు వెనక్కి నడుస్తున్నాడు. టేబుల్ తాకింది. వాకర్ చేతులు కిటికీ ఊచల్లో నుంచి సాగుతూ ప్రభు వైపు వస్తున్నాయి. ప్రభు భయంతో వణికిపోతున్నాడు. చేతికి ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. పళ్ళు కోసే కత్తి తగిలింది. అప్పటికి వాకర్ చేయి ముందుకు సాగి ప్రభు మెడను చుట్టుకుంటోంది. ప్రభువు చేతికి అందిన కత్తిని తీసుకొని వాకర్ మణికట్టు మీద బలంగా పొడిచాడు. ఆ మణికట్టు నుంచి ఒక్కో రక్తం చుక్క రాలి టప్ 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 అని శబ్దం చేస్తూ నేల మీద బొట్టుగా పడుతున్నాయి. బలం కొద్దీ ఆ మణికట్టు మీద పొడుస్తూనే ఉన్నా వాకర్ చెయ్యి సడలిపోవడం లేదు. రక్తం బొట్లు కింద పడుతున్నప్పుడు పెద్ద శబ్దం అవుతోంది. క్షణంలో విచిత్రం జరిగింది. ఆ రక్తం బొట్లు గ్రాఫిక్స్లా చెదిరి అతని మణికట్టు దగ్గరికి వచ్చి చేరాయి. కిటికీకి అటువైపు ఉన్న వాకర్ మొహంలో నవ్వు, వికృతమైన నవ్వు. ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కదిలింది ప్రభుకు. సరిగ్గా అప్పుడే అతని చేతికి తగిలింది. భయంతో ప్రభు వాళ్ళంతా కంపించింది. అయిపోయింది. తన చివరి శ్వాస ఓ ప్రేతాత్మ చేతిలో ముగిసిపోతోంది. అతని కళ్ళ ముందు చీకటి. వెనక్కి పడబోతూ బ్యాలెన్స్ కోసం టేబుల్ కొసని పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కుడి చేతికి ఆంజనేయ స్వామి తాయెత్తు, ఎడమ చేతికి క్రాస్ తగిలాయి. చానాళ్ల క్రితం బామ్మ ఇచ్చిన తాయెత్తు ఇల్లు సర్దుతుంటే దొరికింది. క్రితం రోజే టేబుల్ మీద పెట్టాడు. క్రాస్ విలియమ్స్ తన బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇదేం గిఫ్ట్ అని అడిగితే ఇంతకన్నా విలువైన గిఫ్ట్ మరొకటి ఉండదని చెప్పాడు. అప్రయత్నంగా ఆ రెంటిని 2 చేతుల్లో బిగించి పట్టుకొని బలంగా వాకర్ చేతులను తోశాడు. ఆ చేతిలో క్రాస్, మరో చేతిలో తాయెత్తు. ఆ 2 వాకర్ చేతుల్ని తాకిన మరుక్షణం వాకర్ చేతులు వెనక్కి వెళ్ళాయి. ప్రభు విచిత్రంగా చూశాడు. వాకర్ శవం కోపంగా చూస్తోంది ప్రభు వైపు. ప్రభు తాయెత్తుని, క్రాస్ని తన గుండెలకు హత్తుకున్నాడు. వాకర్ శవం ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళిపోతోంది. కిటికీ రెక్కలు టక్ మన శబ్దంతో మూసుకుపోయాయి. ఉలిక్కిపడి లేచాడు ప్రభు. తను మంచం మీద ఉన్నాడు. అది పడుకొని ఉన్నాడు. తన గది వైపు పరిశీలనగా చూశాడు. ఏమాత్రం తన గదిలోని వస్తువులు చల్లా చెదరవ్వలేదు. నీట్గా ఉన్నాయి. అంటే ఇదంతా కల? నిజంగా వాకర్ శవం రాలేదా? తను భయపడుతూ వాకర్ శవం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అలాంటి కల వచ్చిందా? చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు టేబుల్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అతని కళ్ళు విచిత్రంగా మెరిశాయి. టేబుల్ మీద ఆంజనేయుడి తాయెత్తు, క్రాస్ ఉన్నాయి. అంటే కలలో తనకు కనిపించింది ఊహే. కానీ తనని కలలో రక్షించినవి ఈ తాయెత్తు, క్రాసే. ప్రభు వెంటనే ఆంజనేయుడి తాయెత్తు చేతికి కట్టుకున్నాడు. క్రాస్ని మెడలో వేసుకున్నాడు.
దేవుడా, నువ్వే రూపంలో ఉంటావో, ఏ విధంగా భక్తులను రక్షిస్తావో నాకు తెలీదు. కానీ నాలాంటి నిస్సహాయులను రక్షించడానికి నువ్వెప్పుడూ ముందు ఉంటావు. నువ్వు ప్రభువు అయినా హనుమంతుడివి అయినా నీ ఉనికి మాత్రం నిజం. 2 క్షణాలు కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. నిశ్చింతగా ఉంది ఇప్పుడు ప్రభుకు. తనకిక ఏ పీడకలలు రావు అనుకున్నాడు ప్రభు. నిజానికి ప్రభుకు వచ్చింది పీడకల కాదని, వాకర్ శవం ప్రభు పడగది కిటికీ దగ్గర పొంచి ఉందని, ప్రభు చేతికి ఉన్న తాయెత్తు మెడలో క్రాస్ ప్రేతాత్మ ప్రయత్నాన్ని నిరోధించడంతో వాకర్ శవం వెనుదిరిగిందని తెలియదు. ఎందుకంటే సరిగ్గా వాకర్ శవాన్ని పాతిపెట్టి 3 రోజులయ్యింది. అందులోనూ దుష్టశక్తులున్న వ్యక్తి వాకర్. ప్రభు తనకొచ్చిన కల చెప్పడంతో సూరజ్, సూర్యనారాయణ పగలబడి నవ్వారు. విలియమ్స్ నవ్వాపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నచికేత మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ వారం రోజులు నచికేత ఓ హోటల్లో ఉన్నాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్కు మంచి పెయింటింగ్ వేయడానికి ట్రై చేశాడు. ఇంట్లో ఏకాగ్రత కుదరడం లేదని, కలలు తనని వెంటాడుతున్నాయన్న ఫీలింగ్తో హోటల్లో ఓ రూమ్ తీసుకొని ఉండిపోయాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా అనిపించింది నచికేతకు. 7th ఫ్లోర్లో ఉన్న ఆ రూమ్లో కిటికీలో నుండి బయటకు చూస్తుంటే వ్యూ చాలా అందంగా ఉంది. రాత్రిళ్ళు అయితే మరింత అందంగా ఉంది. మిణుకుమంటూ లైట్స్, అప్పుడప్పుడు తిరుగుతున్న వాహనాలు ఎంతో అందంగా హాయిగా అనిపించింది ప్రాణానికి. నిశ్శబ్ద వాతావరణం మరింత విశ్రాంతినిచ్చింది. 10 రోజులు పడుతుందన్న పెయింటింగ్ వారం రోజులకే పూర్తయింది. సూర్యనారాయణ, సూరజ్ ఎవరిదో మ్యారేజ్ ఉంటే దగ్గరలోని పల్లెటూరుకి వెళ్ళారు. విలియమ్స్ చెన్నైలో పని ఉందని వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. వారం రోజుల తర్వాత అందరూ కలుసుకున్నారు. అయితే నువ్వా ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళడం లేదు? అడిగాడు సూరజ్. 3-4 రోజులుగా వెళ్ళడం లేదు, రేపు వెళ్తాను చెప్పాడు ప్రభు. నీకు నచికేతకు పట్టుకున్న కలల జబ్బే పట్టుకుందన్నమాట నవ్వుతూ అన్నాడు విలియమ్స్. అంత ఈజీగా తీసి పారేయొద్దు ప్రభు అన్నాడు. చా మరే, మాకు తెలవదు కదా. ఎనీవే నా క్రాస్ నిన్ను రక్షించింది కదూ అన్నాడు విలియమ్స్. కాదు, ఆంజనేయుడి తాయెత్తు రక్షించింది అన్నాడు సూర్యనారాయణ. వాట్ డూ యు మీన్? కోపంగా అడిగాడు విలియమ్స్. నచికేత జోక్యం చేసుకున్నాడు. క్రాస్ అయినా తాయెత్తు అయినా మహత్తు ఒక్కటే. ఆ దేవుళ్ళు అంతా ఒక్కటే. మధ్య మనం ఎందుకు గొడవ పడ్డం? నిజమేనన్నట్టు నచికేతతో కలిసి అతనింటికి వెళ్ళారు. ప్రభుకు రామయ్యని చూస్తేనే ఒంట్లో వణుకు పుడుతోంది. రామయ్య మొహంలో అదోలాంటి పైశాచికత్వం కనిపిస్తుంది. రామయ్య ప్రభు వైపు చూశాడు. రామయ్య కళ్ళలోకి చూడలేక తల తిప్పుకున్నాడు ప్రభు. అందరూ లోపలికి వెళ్ళారు. నచికేత హోటల్లో వేసిన పెయింటింగ్ని ఇంటికి తెచ్చాడు. కాన్వాస్ స్టాండ్కు బిగించాడు. మార్వలెస్ అన్నాడు ఆ పెయింటింగ్ వంగ చూస్తూ సూర్యనారాయణ. నచి, యు ఆర్ జీనియస్, ఫెంటాస్టిక్గా ఉంది మనస్ఫూర్తిగా అన్నాడు సూరజ్. వెల్కమ్ మై ఫ్రెండ్, భుజం తట్టాడు విలియమ్స్. వెల్ డన్ మై ఫ్రెండ్, భుజం తట్టాడు విలియమ్స్. ప్రభు నచికేత చేతికి ప్రశంసాపూర్వకంగా నొక్కి వదిలాడు. ఈ పెయింటింగ్ని మనం ఎగ్జిబిషన్లో పెట్టడమే ఆలస్యం. జనం విరగబడి వేలంపాట పాడేసుకుంటారు విలియమ్స్ చెప్పాడు. చాలా అద్భుతమైన పెయింటింగ్. అరణ్యం మధ్యలో ఓ జలపాతం, కొండల మధ్య నుంచి కిందికి దూకుతున్న జలపాతం, పలుచటి వస్త్రాలతో ఉన్న స్త్రీ. ఆ స్త్రీ దేవతా స్త్రీలా ఉంది. తన మీదికి దూకే జలపాతాన్ని చూస్తూ 2 చేతులు పైకెత్తి తన్మయత్వంగా చూస్తోంది. అందమైన భంగిమలో ఉంది. అక్కడ దగ్గరలోనే ఉన్న 2 జింకపిల్లలు ఆ జలపాతం వంక చూస్తున్నాయి. చాలా అద్భుతంగా పెయింట్ చేశాడు దృశ్యాన్ని నచికేత. నచి, ఇంత మంచి పెయింటింగ్ వేసినందుకు మాకు మంచి పార్టీ ఇవ్వాలి అన్నాడు విలియమ్స్. షూర్, ఈవినింగ్ పిక్చర్కి వెళ్దాం, రాత్రి డిన్నర్కి, ఓకేనా అన్నాడు నచికేత. దట్స్ గుడ్ అన్నాడు సూర్యనారాయణ. ప్రభు మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు. నచికేతకు ఆనందంగా ఉంది. ఈ వారం రోజులు పెయింటింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఏమాత్రం తన ఆలోచనలను మరోవైపు మరల్చలేదు. తనకొచ్చే కలలు, వాటి తాలూకు భయాలు అసలేమీ ఆలోచించలేదు. ఇప్పుడు నచికేతకు రిలాక్స్డ్గా ఉంది. రామయ్యను ఉప్మా చేయమని పురమాయించాడు నచికేత. ఫ్రెండ్స్ అంతా కబుర్లలో పడ్డారు.
ప్రభు దృష్టి అంతా నచికేత వేసిన పెయింటింగ్ మీదే ఉంది. ఏ ప్రభు, ఏంటి ఇంకా ఆ డెడ్ బాడీ నుంచి బయటికి రాలేదా? నువ్వు ఇలానే భయపడుతూ ఉంటే ఈ పాటికి అది నచికేత ఇంటికి వచ్చి నీ కోసం బయట లాన్స్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ జోక్ చేశాడు విలియమ్స్. అతను సరదాగానే అన్నా ఎందుకో చిన్న గగ్గురుపాటు లాంటిది కలిగింది ప్రభుకు. రామయ్య వేడివేడి ఉప్మాను ప్లేట్లలో సర్ది తీసుకువచ్చాడు. అందరూ టిఫిన్ చేసి ఫిల్టర్ కాఫీ తాగి సినిమాకు వెళ్ళడానికి లేచారు. రామయ్య, రాత్రి నా కోసం ఏమీ చేయవద్దు చెప్పాడు నచికేత. అందరూ బయటికి నడుస్తుంటే ప్రభు ఒక్క క్షణం వెనక్కి తిరిగి పెయింటింగ్ వైపు చూశాడు. పెయింటింగ్లో మార్పులు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెయింటింగ్ మారిపోతోంది. కళ్ళు నలుపుకొని మరీ చూశాడు. ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద బొమ్మలు కదిలినట్టు అరణ్యం, చెట్టు, కొండలు, జలపాతం ఇలా మారిపోతూ పెయింటింగ్లో లాన్స్ కనిపిస్తోంది. అది నచికేత ఇల్లే. లాన్లో సిమెంట్ బంచ్ మీద కూర్చొని వాకర్ శవం తన వైపే చూస్తూ. ప్రభు భయంతో బిగుసుకుపోయాడు. ఏ ప్రభు, వాట్ హ్యాపెండ్ అడిగాడు నచికేత. ప్రభు అలానే స్టాంపులను నిల్చుండిపోవడం చూసి. అది పెయింటింగ్ వైపు చూపాడు. చాలా మామూలుగా ఉంది పెయింటింగ్. జలపాతం, స్త్రీని అంతా యాస్టీజే. ఏ ప్రభు, ఏమైంది? సూరజ్ అడిగాడు. పెయింటింగ్లో నాకు వాకర్ కనిపించాడు. పగలబడి నవ్వాడు విలియమ్స్. వాకర్? అవును, బయట లాన్స్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని నా వైపు చూస్తున్నాడు. సూర్యనారాయణ నవ్వి, ఇందాక విలియమ్స్ జోక్ చేశాడు, ఆ భ్రమలో ఉండిపోయి ఉంటావు అన్నాడు. కాదు, నిజంగా చూశాను అంటూ బయటకు పరిగెత్తి లాన్లోకి వెళ్ళి సిమెంట్ బెంచ్ వైపు చూశాడు. ఎవరూ లేరు. నేను చెప్పానుగా, అంతా భ్రమ. ఊరికే అనవసరంగా అలా ఊహించుకుంటూ ఉండకు సూర్యనారాయణ అన్నాడు. 5 బయటకు వచ్చాక విలియమ్స్ నుదురు పట్టుకున్నాడు. ఏంటి, మళ్ళీ ఏమన్నా మర్చిపోయావా? నచికేత అడిగాడు. అవును, గాగుల్స్ నేనే తెచ్చుకుంటానులే అంటూ నచికేత గదిలోకి వెళ్ళాడు. గాగుల్స్ నేల మీద పడి ఉన్నాయి. విలియమ్స్ కిందికి వంగి గాగుల్స్ తీసుకున్నాడు. అప్పుడే ఆ గదిలోకి వచ్చి రామయ్య కాన్వాస్ స్టాండ్ వైపు తీక్షణంగా చూశాడు. ఒక్క క్షణం కాన్వాస్ స్టాండ్ అటు ఇటు కదిలి విలియమ్స్ తల మీద పడబోతోంది. విలియమ్స్ కాన్వాస్ స్టాండ్ తన మీద పడబోతున్న శబ్దం విని లేవబోయాడు. సరిగ్గా అప్పుడే నచికేత గొంతు వినిపించింది. విలియమ్స్ తల మీద పడిపోయిన కాన్వాస్ స్టాండ్ అంతే వేగంగా వెనక్కి వెళ్ళి మామూలు పొజిషన్లోకి వచ్చింది. విలియమ్స్ గాగుల్స్ తీసుకొని కాన్వాస్ స్టాండ్ వైపు చూశాడు. అలాగే ఉంది. ఇదేంటి, తనకు కూడా విపరీతమైన భ్రమలు కలుగుతున్నాయా అనుకుంటూ ముందుకు నడిచి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డ రామయ్యను చూశాడు ఆశ్చర్యంగా. రామయ్య మొహం నీలం రంగులో ఉండడం గమనించాడు. మెల్లిమెల్లిగా నీలం వర్ణంలో నుంచి మామూలు రంగులోకి వస్తూ ఉంది. తన ప్రమేయం లేకుండానే విలియమ్స్ వెన్నులోంచి చిన్న వణుకు లాంటిది వచ్చింది. వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ 5 ఇల్లు దాటి రోడ్డు మీదకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో లాన్స్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఉంది వాకర్ శవం. ఆ తల వెనక్కి తిరిగి ఆ 5 వంక చూసింది. రోడ్డు మీదకి వచ్చారు ఆ 5. ప్రభువు, ఏ ప్రభువు? ఎవరో తనను పిలిచినట్లు అనిపించేసరికి ప్రభువు తల వెనక్కి తిప్పాడు. ఆ పిలుపు నచికేత ఇంట్లో నుంచి వస్తుందని అర్థమైంది. లాన్స్ సిమెంట్ బంచ్ మీద కూర్చొని ఉన్నాడు వాకర్, అతని ఆలోచనని నిజం చేస్తూ. వాకర్ తన వైపు తిరిగి ఉండడం గమనించాడు. వాకర్ శవం తన వైపు చూస్తోంది. ప్రభు గట్టిగా నచికేత చేయి పట్టుకున్నాడు. ప్రభు, ఏమైంది అంటూ నచికేత ప్రభు చూపించిన వైపు చూశాడు. సరిగ్గా రామయ్య వాకర్ శవం ముందు నిలబడి తీక్షణంగా ఆ శవాన్ని చూస్తూ గో 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 రామయ్య గొంతులో కమాండింగ్గా ఉంది. తీక్షణంగా వాకర్ వైపే చూస్తున్నాడు. వాకర్ లేచాడు. ఒక్కో అడుగు బరువుగా వేస్తున్నాడు. వెళ్ళిపోతున్నాడు. రామయ్య వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏమైందక్కడ? ప్రభు చూపించిన వైపు చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో అడిగాడు నచికేత. అక్కడ ఏమీ లేదు. అది ప్రభుకు ఇంకా వణుకు తగ్గలేదు. సినిమా చూసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ తీసుకొని ఇంటి దారి పట్టారు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ప్రభుకు తన కాన్వాస్లో చూసిన దృశ్యమే గుర్తొచ్చింది. కాన్వాస్లో లాన్ కనిపించడం, సిమెంట్ బెంచ్ మీద వాకర్ కూర్చున్న తీరు, అసలు ఆ కాన్వాస్లో దృశ్యం ఎలా మారిపోయింది? ఇదంతా తన భ్రమ.
అదే నిజమైతే తను నచికేత ఇంటి నుంచి రోడ్డు మీదకి వచ్చాక లాన్లో సిమెంట్ బెంచ్ మీద వాకర్ శవం ఎలా కనిపించింది? ఎడతెగని ఆలోచనలు అతనిని చుట్టుముట్టాయి. విలియమ్స్ కూడా తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు. తను ప్రభు మాటల్ని తీసి పారేశాడు. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి? రామయ్య మొహం నీలం వర్ణంలోకి మారడం తను స్వయంగా చూశాడు. రామయ్యను చూడాలంటేనే వణుకు పుట్టేలా ఉంది. నచికేత ఆలోచనలు మరోలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇవాళ ఇంటికి వెళ్తున్నాడు. ఇన్నాళ్ళు ఏ పీడకలలు తనకు రాలేదు. ఈరోజు ఏమవుతుందో ఏ ఆలోచన లేకుండా నడుస్తున్నది సూర్యనారాయణ సూరజ్లే. అలాంటి అనుభవం తమకు ఎదురవుతుందని అప్పుడు ఆ ఇద్దరికీ ఊహమాత్రపు ఆలోచన కూడా లేదు.